కాకరకాయ పొడి చేసుకుందామండి. ఇవి 3 కాకరకాయలు, అంటే పావు కిలో కాకరకాయలు చక్రాల్లాగా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై బాగా అవుతాయండి. ఫ్రై బాగా అవుతే పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను. కొంచెమే ఆయిల్ పోసుకోవాలండి. జస్ట్ అవి ఫ్రై అయితే సరిపోతుంది. ఎర్రగా వచ్చేటట్టు మీడియం ఫ్లేమ్ లో వేపుకో. మిగిలిన ఆయిల్లో ఫస్ట్ కరివేపాకు ఫ్రై చేశానండి. ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకున్నానండి. అవి కొంచెం ఎర్రగా దోరగా వేసాక వాటిని మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ కప్పు నువ్వులండి, హాఫ్ కప్పు వేయించిన శనగపప్పు సిమ్లో పెట్టుకుని, ఒక ఉసిరికాయ అంత చింతపండు, ఒక హాఫ్ కప్పు ఎండి కొబ్బరి పొడి ఉందండి. బాగా వేగాయి అని అనిపించినప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత ఉప్పు, కారం కూడా దాంట్లో వేసుకోవాలండి. తర్వాత మిక్సీ వేసుకోవాలి. వేసుకున్నాక అవి పొడైన తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ దానిలో వేసి అటు ఒక వెల్లుల్లిపాయని పై పొట్టేం తీయక్కర్లేదు, అది కూడా అందులో వేసి మిక్సీ వేసుకోవాలండి. బాగా నలిగాయి అని అనిపించగానే ఇంకా ఆఫ్ చేసేయాలండి. వేడి అన్నంతో, దోశలతో, ఇడ్లీలతో మనం ఈ పొడి నంచుకుని తింటే చాలా బాగుంటుంది.